నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. నా పేరు హర్ప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా జరిగిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణం. స్వామి అమ్మవార్ల సమక్షంలో ఒక్కటైన వందలాది జంటలు. శ్రీకాళహస్తిలో కైలాసం ముక్తిధామం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. అత్యాధునిక శ్మశాన వాటికలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వెల్లడి. చిత్తూరులో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో వివరించిన బొజ్జల రుసితారెడ్డి. శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను పంపిన తిరుమల వెంకన్న. శ్రీకాళహస్తి ఆలయ అధికారులకు అందజేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల కళ్యాణం కమనీయమై లోకాలను పులకింపజేసింది. సకల దేవతాగణం ఆది దంపతుల పెళ్లి పెద్దలై కార్యాన్ని నెరవేర్చింది. నేటి తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల హోరు, వేద మంత్ర పఠనంతో దక్షిణ కైలాసం మారుమ్రోగింది. ఉమాశంకరుల కళ్యాణమే దివ్య ముహూర్తంగా భావించి పలు జంటలు ఒక్కటయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కళ్యాణం కమనీయమైన లోక కళ్యాణ కారకమైంది. జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరులు వధూవరులైన వివాహ మహోత్సవంలో భక్తజనం పులకించింది. నేటి తెల్లవారుజామున సాగిన శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవంలో ముల్లోకాలు పాల్గొని అక్షింతలు చల్లి మన నవదంపతులను ఆశీర్వదించాయి. స్వామి స్వర్ణాభరుడై సుందరకారుడై చందన లేపనాది సుగంధ ద్రవ్యాలు అల్లుకొని నవమోహనకారుడై ఆలయం నుంచి గురువారం రాత్రి 10 గంటల సమయంలో కళ్యాణ వేదికకు గజవాహనం ఎక్కి ఊరేగింపుగా బయలుదేరాడు. జ్ఞాన ప్రసూనాంబ సూర్యచంద్ర వంకలు ధరించిన మణిమయ రత్న గోమేదికాభరణాలు అలంకరించుకుని సింహ వాహనం ఎక్కి అల్లనల్లన ఆగి తాను కూడా ఆయన పెళ్లి మండపం వద్దకు పయనమైంది. కళ్యాణ వేదిక చేరుకున్న శివుడు అక్కడ కొలువయ్యాడు. ఆ వెనుకే అరుదించిన అమ్మవారు ఎదురెదురుగా నిలిచారు. ఇరువురి పెద్దల మధ్య పెళ్లి సంబంధానికి సంబంధించిన రాయబారాన్ని చండికేశ్వరుడు నడిపాడు. శివుని తరపు పెద్దలు పిల్లనివ్వమంటూ అమ్మవారి పెద్దలను కోరడము, వారు కాదనడము ఇలా కొంతసేపు సాగింది. కాస్త దూరంగా నిలిచి జ్ఞాన ప్రసూనాంబ బెట్టు చేసింది. 5 మార్లు చండికేశ్వరుడు రాయబారం నడిచింది. చివరకు ఏకముఖ విల్వ పత్రాన్ని, రవంత విభూతిని మాత్రం కన్యాశుల్కంగా గ్రహించి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తీశ్వరుని వివాహమాడడానికి సిద్ధమైంది. అగ్నిహోత్రం వెలిగింది. వేదఘోషలు మిన్నంటాయి. ప్రధాన అర్చకుల మంత్ర పఠనం పవిత్రమై సాగింది. ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మ మెడలో స్వామివారు మంగళసూత్ర ధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది. తలంబ్రాలు పోసుకున్నారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు కురిశాయి. నవనవోన్మేషమైన శివపార్వతుల కళ్యాణం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. సిగ్గుల మొగ్గగా మారిన అమ్మవారు, రాజసం ఒలికిస్తూ టీవీగా నిలిచిన స్వామివారు 7 అడుగులు కలిసి నడిచారు. ఆది దంపతులుగా వెలిశారు. ఉమాపార్వతి కళ్యాణాన్ని తిలకించి సకల లోకం పులకించి పరవశించింది. ఇదే శుభ ముహూర్తంగా భావించిన పలు జంటలు పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటయ్యాయి. దేవుని పెళ్లి రోజు బాల్య వివాహాలు జరగకుండా చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్వి నాగేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్ మంజూరు శ్రీనివాసులు దంపతులు, విజయవాడ ఈవో రామారావు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర దేవతా సార్వభౌమ శ్రీ
మామ భోయ శిక్షయా శ్రీకాళహస్తిలో నూతన హిందూ శ్మశాన వాటిక అయిన కైలాస ముక్తిధామం ప్రారంభమైంది. మొదటి దశ 2.5 కోట్ల రూపాయలతో నిర్మితమైన కైలాస ముక్తిధామాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తితో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు. పరమశివుడు కొలువైన శ్రీకాళహస్తిలో హిందువులకు శ్మశాన వాటిక లేకపోవడం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తను అధికారంలో రాగానే హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనులు చేపట్టారు. నేడు మొదటి దశ 2.5 కోట్ల రూపాయలతో నిర్మితమైన కైలాస ముక్తిధామాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తితో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ 1,00,000 మంది ప్రజలు ఉండే శ్రీకాళహస్తి పట్టణంలో సరైన శ్మశాన వాటిక లేకపోవడంతో చాలా బాధాకరంగా అనిపించి వెంటనే కైలాస ముక్తిధామం పేరిట శ్మశాన వాటికను నిర్మింపచేశామని, మొదటి దశలో నేడు 2.5 కోటితో నిర్మితమైన ముక్తిధామం శ్మశాన వాటికను నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇకపై శ్రీకాళహస్తిలో ఎవరు మృతి చెందినా వారి దహన సంస్కారాలకు కావలసిన ఖర్చుని తానే భరిస్తానని, గతంలో శ్మశాన వాటికలో దాన సంస్కారాలు చేసి పోయిన వెంటనే కుక్కలు, పందులు వచ్చి ఈ పరిసర ప్రాంతం ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు నిర్మితమైన ముక్తిధామంతో ఓ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దహన సంస్కరణలు జరుగుతాయని, ఇంకా 2వ దశలో 26 కోట్ల రూపాయలతో ముక్తిధామం పనులు మరింత విస్తృతం చేసి దేశంలోని అత్యంత అద్భుతమైన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దుల హరి తదితరులు పాల్గొన్నారు. ఇది ఇంకొక నెల చెట్లు బాగా వస్తే ఆ 12 ఎకరాలు వస్తే అసలు అది కూడా అంటే 2.5 కోటి ఇది ప్లస్ ఇంక ఈ గార్డెన్ కంత అయింది. ఆ పక్క నా కలంత అది ఇది 1%, 1-2. కాళహస్తిక శ్మశాన వాటిక మొదటి దశ పనులని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికోసం గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు చాలా దీని మీద కృషి చేసి, ఎందుకంటే దాదాపుగా 60,000 పైన
నివాసం ఉన్నటువంటి ప్రజలకి కాళహస్తి పట్టణంలో సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు శ్మశాన వాటికలో. దీన్ని మొదటి దశలో ఒక 2.5 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసి, ఇక తర్వాత దశలో దాదాపుగా 26 కోట్లతో దాదాపు ఈ దేశంలోని ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం. ఖచ్చితంగా ఆయన ఒకసారి సంకల్పించారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. సో ఇది త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని, ప్రజెంట్ అయితే ఎమర్జెన్సీ బేసిస్ మీద దాదాపు ఒక 2.5 కోట్లతో ఒక తాత్కాలికంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని అందరికీ కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అన్న మదన్నకి ప్రత్యేకంగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లేదు ప్లేస్ అంటే వదిలేదానికి, కానీ గయాజు ఫేమస్ అయిపోయింది, కాశీ ఫేమస్ అయిపోయింది. ఎందుకు కాళహస్తి కాలేదు? కనీసం పూడ్చేదానికి 6 అడుగుల భూమి కూడా లేదు. మనకు ఏట్లో పొడవాలి. పందులు సాయంత్రం పూట ఆడ తాగేసి బాటలు కొట్టేసి నడవలేక ముళ్ళులు రకరకాలు అనుభవించాను నేను. నిజంగా శ్రీరామూర్తి చనిపోయిన రోజు వచ్చిన కూడా ఆ పరిక్కాయలు ఉంటాయి, కాళ్ళు నడుస్తుంటే గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ బాధ చూసి తట్టుకోలేక ఇమీడియట్గా దీన్ని ఈ బడ్జెటే మేము చెప్పాం, దాదాపు 26-27 కోట్లు అవుతుందని. తొట్టంబేడు మండలం చిట్టదూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డితో పాటు దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమార్తె పద్మమ్మ, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంతో బొజ్జల కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా తొట్టంబేడు మండలం చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డితో పాటు దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమార్తె పద్మమ్మ పాల్గొన్నారు. వారికి ఇంటింటా స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచక పాలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గెలుపొందాలని సూచించారు. టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలను ఈవో ధర్మారెడ్డి సమర్పించారు. ఆయనకు ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం ఈవో నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమారుడు బియ్యపు ఆకాష్ రెడ్డి, దేవస్థానం పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. వెండి అంబారీపై మహాదేవుడు దర్శనమిచ్చాడు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం నిర్వహించుకుని అలంకార మండపం నుండి బయలుదేరి వాహన మండపంలో కొలువుదీర్చి శ్రీకాళహస్తి పురవీధుల్లో చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లను వెండి అంబారీలో ఉంచారు. పురవీధుల్లో మేళతాళాలు, కోలాట భజనల నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు వెండి అంబారీపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు విజయవాడ కనకదుర్గ ఆలయం నుండి పట్టు వస్త్రాలు చేరాయి. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఈవో రామారావు దంపతులు శాస్త్రోక్తంగా అందజేశారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు విజయవాడ కనకదుర్గ ఆలయం నుండి పట్టు వస్త్రాలు చేరాయి. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు విజయవాడ కనకదుర్గ ఈవో రామారావు దంపతులు శాస్త్రోక్తంగా అందజేశారు. ముందుగా ఆయనకు ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ కనకదుర్గ నుండి పట్టు వస్త్రాలను స్వామి అమ్మవారి అలంకార మండపం నందు స్వామి అమ్మవార్లకు అందజేశారు. అనంతరం వీరికి ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఆలయ చైర్మన్ ఈవో మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ అని, ఈ పర్యాయము మహాశివరాత్రి ఉత్సవాలకు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్ 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా స్థానిక జెడ్పీ హై స్కూల్ 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షించారు. సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం చేశారు. అన్నదానంలో సుమారు 10 రకాల వంటకాలు భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నాగేశ్వరరావు, సురేష్, బాలచంద్ర, ధన, గోపి, నీలకంఠ శ్యామ్, సుబ్రహ్మణ్యం, మనోహర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశం సోమవారం ఉదయం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. టీటీడీ పాలక మండలి సమావేశం సోమవారం ఉదయం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. సమావేశం అనంతరం టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ వైద్య సేవలను అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్న నేపథ్యంలో స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్సు పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేశామని భూమన తెలిపారు. టీటీడీ విద్యా సంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందుకు అనుగుణంగా నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదం తెలిపామన్నారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణనలోకి తీసుకుని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీవో వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశామన్నారు. 1.88 కోట్ల రూపాయలతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని, ఇక 1.50 కోట్ల రూపాయలతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. 14 కోట్ల రూపాయలతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాల బంగారు పూత వేయనున్నట్లు తెలిపారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్మెంట్ కోసం 5 ఏళ్ల పాటు నిర్వహణ కోసం 12 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు పచ్చ జెండా ఊపారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ఇచ్చే పరిస్థితి లేదని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తేల్చిందని తెలిపారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు పలుసార్లు చెక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తుండడం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సమయంలో ఆలయంపై చాపర్లు తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. ఇటీవలి కాలంలో ఆలయంపై అనేక మార్లు విమానాలు తిరుగుతున్నాయి. ఆలయంపై విమానాల ప్రయాణం చేయడం ఆగమశాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేక మార్లు కేంద్ర విమానయాన శాఖను టీటీడీ కోరినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. తిరుపతిలో జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలు పరిష్కరణ ధ్యేయంగా మంచి పరిపాలన అందించాలన్న లక్ష్యంతో 3 పార్టీలు కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి లోక్సభకు యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రోత్సహించడం లేదని, తమ ఫ్రంట్ తరపున యువతకు పెద్దపీట వేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక తిరుపతి జిల్లాలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ రోజు జరిగిన పరీక్షలలో మొత్తం జిల్లా వ్యాప్తంగా 24,911 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అధికారులు ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయడంతో ఇటు విద్యార్థులకు గాని అటు అధికారులకు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు పరీక్షలు యథావిధిగా జరుగుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ప్రశాంతంగా జరిగాయి. ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 24,911 మంది విద్యార్థులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మ్యాథ్స్, 2B, హిస్టరీ, జువాలజీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జనరల్ 24,343 మంది, వొకేషన్లో 1,133 మంది, మొత్తం 25,476 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా జనరల్లో 483, వొకేషనల్లో 82 మంది, మొత్తం 565 మంది పరీక్షకు గైర్ హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీటి వసతి, పోలీసు బందోబస్తు, విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించారు అధికారులు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న పాల వెలువ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాలలో ఇప్పటికే పాల సేకరణ విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా చిన్నగొట్టుకల్లు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బృహత్తర పథకం జగనన్న పాల వెలువ అని అన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. తాజాగా తిరుపతి జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలం నల్లపురెడ్డిపల్లి చెరువు మందలపల్లి గ్రామాల్లో పాల సేకరణను పరిశీలించి చిన్నగొట్టిగల్లు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ను సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న పాల వెలువ క్రింద పాల సేకరణ ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళా పాడి రైతులకు వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఏఎంసీయూలలో అమూల్ సంస్థకు పాలను పోయడం ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో అందరూ పాల ఉత్పత్తిదారులకు వివరించాలని, ఇందులో ప్రమోటర్స్ కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రైవేట్ డైరీలకు పాలు పోయడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, అమూల్ కు పాలు పోయడం ద్వారా ఎంత ఆదాయం లాభం వచ్చిందనే తేడాను, ప్రయోజనాలను గురించి క్షేత్రస్థాయిలో అందరూ పాల ఉత్పత్తిదారులకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు. ఇప్పటికే ఏఎంసీయూలకు పాలు పోస్తున్న మహిళా పాడి రైతులు వారి తోటి మహిళా రైతులకు ఈ వివరాలు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎంతమంది పాడి రైతులు ఉన్నారో, ఎన్ని లీటర్ల పాలు ఏఎంసీయూలకు పోస్తున్నారు, లీటర్కు ఎంత ఆదాయం లాభం వస్తోంది తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాడి రైతులు వివరిస్తూ ప్రైవేట్ వారు సుమారు 34 రూపాయల లోపు ఇస్తున్నారని, రేటుకు పరిమితి ఉంటుందని తెలుపుతూ అమూల్ ద్వారా 34 రూపాయల నుండి 47 రూపాయల వరకు కూడా అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఆటోమేటెడ్ కలెక్షన్ ద్వారా పాలు క్వాంటిటీ, నాణ్యత, ఫ్యాట్ శాతం, ధర ఆటోమేటిక్ గా పాలు కలెక్షన్ సమయంలోనే అని సంబంధిత రైతుకు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయని, ఇది డైరీ డెవలప్మెంట్ సర్వర్ కు అనుసంధానమై వారికి కూడా సమాచారం వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారిని లక్ష్మి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవికుమార్, చిన్నగొట్టిగల్లు బిఎంసియు అమూల్ సంస్థ ప్రొక్యూర్మెంట్ హెడ్ నికుంజ్, ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఎంపీడీఓ దేవేంద్రబాబు, పాడి రైతులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జగనన్న పాల వెలువ జిల్లా కోఆర్డినేటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈ రోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, రామ్మోహన్ తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ రోజు వచ్చిన మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖ 75, పోలీసు శాఖ 9, డిపిఓ 1, మున్సిపల్ ఆఫీస్ 3, మొత్తం 119 వినతులు రావడం జరిగింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 76,213 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,213 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 19,477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా జరిగిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణం. స్వామి అమ్మవార్ల సమక్షంలో ఒక్కటైన వందలాది జంటలు. శ్రీకాళహస్తిలో కైలాసం ముక్తిధామం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. అత్యాధునిక శ్మశాన వాటికలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వెల్లడి.
చిత్తూరులో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం, ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో వివరించిన బొజ్జల రుసితారెడ్డి. శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను పంపిన తిరుమల వెంకన్న, శ్రీకాళహస్తి ఆలయ అధికారులకు అందజేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.